ఈ రోజుల్లో చాలా యేసు ప్రభు నిందించే వాళ్ళకి చాలా గుర్తింపు ఎక్కువ కదా. ఆ పబ్లిసిటీ కొరకు చాలా గొప్పగా తిడతా ఉన్నారు. కానీ ఆ పబ్లిసిటీ కొరకు తిడతా ఉన్నారేమో, ఒకరోజు చూడండి ఇంతకన్నా భయంకరంగా రెచ్చిపోయిన సౌలుని పౌలుగా దేవుడు మార్చేశాడు. మీరు కూడా ఖచ్చితంగా ఒక దినాన మారి దేవుని ఉన్నతాన్ని, దేవుని ఔన్నత్యాన్ని ప్రకటించే ఒక దినం ఖచ్చితంగా రాబోతా ఉన్నది. ఎంత గొప్పగా ప్రకటించే వారికన్నా గొప్పగా విమర్శిస్తున్న వారికి యేసు ప్రభులో ఎటువంటి పాపము లేదని, ఆయన నీతిమంతుడని సర్వలోకమునకు తెలుసు. విమర్శిస్తున్న వారికి మరి ముఖ్యంగా తెలుసు. కానీ ఒక దినం రాబోతున్నది, గొప్పగా ప్రకటించే దినం రాబోతున్నది. ఆయన దేవుడు కాదని ప్రకటించిన ప్రతి నోరు కూడా యేసు ప్రభు ఒక్కడే దేవుడని ప్రకటించే దినాలు అతి త్వరలోనే రాబోతున్నాయి. ప్రతి మోకాలు దేవుని ఎదుట వంగబోతున్నాయి. ప్రతి నాలుక కూడా యేసే క్రీస్తుని దేవుడని, రక్షకుడని, ఆయన పాపుల కొరకు పరము నుండి భూమి మీదకి దిగి వచ్చాడని, ఆయన సర్వాన్ని, ఆయన రక్తాన్ని ధారపోసి, పరిశుద్ధమైన రక్తాన్ని ఒలికించి పాపమునంతా కడిగి వేసి, ఆయన సిలువేయబడి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై లేచి మరణము అనే భయంకరమైన శత్రువుని జయించిన గొప్ప దేవుడని అనేకులు ప్రకటించే దినాలు రాబోతున్నాయి.